ఆవిడ చనిపోయారు సార్. అయితే ఆ ఇన్ఫార్మ్ కూడా మాకు చేయలేదు సార్. ఎప్పుడు చనిపోయారు కూడా మాకు తెలియదు. మేము లైన్ కాసాము టికెట్ల కోసము. అయితే లైన్ లో ఉన్నారు కదా అనుకున్నాం తప్పించి ముందు వెనక అయ్యి ఏం జరిగిందో మాకు తెలియదు. మేము అంతా తీసుకున్న తర్వాత మాకు మరి మీ మీడియా వల్ల ఎవరి వల్ల మాకు తెలియదు. మీడియా వల్ల ఇవి ఉంటుంది. మాకు సెల్లోని మెసేజ్ వచ్చింది సార్, అంటే ఫోటోలతో సహా వచ్చింది. అప్పుడు ఆవిడని మేము గుర్తించి అమ్మ మా తాలూకు మనిషి చనిపోయిందని రాత్రి 11 గంటలు మాకు తెలిసింది సార్. ఆవిడ ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదు. వీళ్ళు తీసుకొచ్చి సార్ అంబులెన్స్ లోని మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడేమో వాళ్ళు మార్చిలో పెట్టేశారు సార్. మేము 11 గంటలకు వచ్చిన తర్వాత ఇక్కడికి మేము తెలుసుకుని వచ్చి ఇక్కడ 11:30 అంత అయింది సార్. వచ్చిన తర్వాత మేము మా బాడీ ఇలాగ చనిపోయిన తర్వాత వెళ్ళి మార్చిలో లేదు హాస్పిటల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను వెంటనే. అయితే ఇక్కడికి వస్తే ఇక్కడ లోపలికి వెళ్ళి చూశాను, కనబడలేదు. మళ్ళీ పక్కన హాస్పిటల్కి వెళ్ళమన్నారు, అక్కడ చూశాను, కనబడలేదు. ఇలా బయటకు వచ్చిన తర్వాత సెల్ల వచ్చింది. సెల్ల చూసి అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. లేకపోతే మాకు తెల్ల తాపతి మాకు తెలియదు మా ఆవిడ అయిందని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇక్కడ అడిగాను, సార్ ఇలాగ మా పేషెంట్ అండి మా తాలూకా ఒక పేషెంట్ చనిపోయారంట ఇలాగ అని అడిగితే అమ్మ ఇక్కడ నుంచి తీసుకెళ్లి మార్చిలో పెట్టేసాం అన్నారు. అయితే మార్చి దగ్గరికి వెళ్ళాను సార్. మార్చి దగ్గర ఎవ్వరూ లేరండి, తాళం వేస్తుంది సార్. అప్పుడు ఆ టైం అప్పుడు నైట్ టైం సార్, 12-1 గంట అవుతుంది సార్. మళ్ళీ వచ్చాను సార్, అడిగాను నీవు లేకుండా మీరు ఎలా పెట్టారు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది కదా. మేము వచ్చిన తర్వాత మాకు చూపించిన తర్వాత కదా మీరు అక్కడ పెట్టాలి. పోనీ రేపటి వరకు పంపించడానికి అవదని తెల్లవారు పంపించడానికి అవ్వదు కదా, అందుకని పెట్టాము, మీకు పెడుతున్నాము, మీకు చెప్పి పెడుతున్నామని మాకు చూపించి కదా పెట్టాలంటే అస్సలు వాళ్ళు ఏం పట్టించుకోలేదు సార్.